ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. టర్బైన్ సహజ సిద్ధంగా తిప్పడానికి మనకు అందుబాటులో ఉన్న ఎనర్జీ సోర్సెస్ ను ఉపయోగిస్తాం. దీని ఆధారంగానే పవర్ జనరేషన్ స్టేషన్స్ వివిధ రకాలుగా విభజించబడ్డాయి. ఉదాహరణకు నీటి ప్రవాహానికి అడ్డుగా ఆనకట్ట నిర్మించడం వలన ఆ నీటికి పొటెన్షియల్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆ నీరు విడుదలై ప్రవహించేటప్పుడు ఆ పొటెన్షియల్ ఎనర్జీ క్రమంగా కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఈ ప్రవహించే నీరు టర్బైన్ తిప్పగానే ఆ కైనెటిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. టర్బైన్ మరియు రోటర్ ఒకదానితో ఒకటి కలపబడి ఉంటాయి. టర్బైన్ తిరిగినప్పుడు టర్బైన్ తో పాటుగా రోటర్ కూడా తిరుగుతుంది. ఇలా తిరగడం వలన మెకానికల్ పవర్ జనరేట్ అవుతుంది. ఇలా జనరేట్ అయ్యే మెకానికల్ పవర్ రోటర్ను ఆల్టర్నేటర్ యొక్క అయస్కాంత క్షేత్రంలో తిరిగేలా చేస్తుంది. తద్వారా విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా నీటి ప్రవాహాన్ని వినియోగించి టర్బైన్ తిప్పితే మెకానికల్ ఎనర్జీ లభిస్తుంది. ఆ మెకానికల్ ఎనర్జీని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్నే హైడ్రో పవర్ స్టేషన్ అని అంటారు.